ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని వారలారా, మరి యొక్క ఆదివారపు ఆరాధన కూడికకు కూడి వచ్చినటువంటి సంఘమంతటికి కూడా నా యొక్క వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, మరి గడిచిన ఆదివారపు ఆరాధన దినమున దేని గురించి మనం ధ్యానం చేశాం? దేని గురించి మీరు విన్నారు? నీ ప్రయాస ఎటువైపు? అంటే నీ కష్టము, నీ ప్రయాస ఎటువైపు? పరలోకానికా లేదా స్వర్గానికా? నిత్య జీవానికా లేదా నిత్య నరకానిక అనే దాని గురించి మనము ధ్యానం చేశాం. మన ప్రయాస అంతా కూడా దేనికోసం మనం ప్రయాసపడాలని మీరు విన్నారు? దేనికోసమమ్మా? అగ్నిగుండంకు వెళ్ళడం కోసమా? రెండవ మరణానికి వెళ్ళడం కోసమా? దేనికోసం మనం ప్రయాసపడాలి అంటే, ఇదిగో నిత్య జీవాన్ని, పరలోకాన్ని పొందుకోవడం కోసము ఈ లోకంలో ప్రయాసపడాలని. అలా ప్రయాసపడిన వారందరూ కూడా దేవుడు ఉన్నటువంటి పరలోకానికి, నిత్య జీవానికి వారసులు అవుతారని మీరందరూ కూడా విన్నారు. అలాగా దేవుని రాజ్యములకు వారసులుగా కావాలంటే ప్రయాసపడాలని, కష్టపడాలని మీరందరూ విన్నారు. అలాగనే దేవుడు కూడా ఒకటి అనుకుంటున్నాడంట. ఆయన ఏమనుకుంటున్నాడని మనం చూడగలిగితే, మానవుల పట్ల, మనిషి పట్ల దేవుడు ఒకటి అనుకుంటున్నాడంట. అదేంటంటే, భూమి మీద ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా తనను వెదకి తెలుసుకోవాలని అనుకున్నాడంట దేవుడు. ఏమనుకున్నాడు దేవుడమ్మా? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా దేవుణ్ణి ఎలాగ తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడంటే, వెదకి తెలుసుకోవాలి అనుకున్నాడట. ఎలాగ తెలుసుకోవాలనుకున్నాడంట? వెదకి. దేవుడంటే ఎవరు? ఆయన లక్షణాలేంటి? గుణగణాలు ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు అని మనుషులందరూ కూడా మరి దేవుడంటే ఎవరో వెదకి తెలుసుకోవాలి అనుకున్నాడంట. తన పిల్లలైన వారందరూ కూడా, ఇదిగో నా పిల్లలైన వారందరూ కూడా నన్ను వెదకాలి, నన్ను వెదకి నన్ను కనుగొనాలి అని దేవుడు అనుకున్నాడట. ఈ సృష్టిని అంతటిని కూడా సృజించిన తర్వాత, చేసిన తర్వాత, ఇదిగో ఈ సృష్టిని అంతటిని కూడా చూసి నా పిల్లలు ఇదిగో నా దగ్గరకు వస్తారు. ఈ సృష్టిని చూసి నా దగ్గరకు వస్తారు, నన్ను కనుగొంటారు, నన్ను వెతుకుతాడని దేవుడు మరి అనుకున్నాడట. చూడగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. మరియు ఒకరు మైక్ తీసుకోండి, చక్కగా చదివే వాళ్ళు ఒకరు చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో, దేవుణ్ణి మరి తడువులాడి కనుగొందురేమో అని దేవుడు ఏమనుకున్నాడంట? ఇదిగో యావత్ భూమి మీద కాపురం ఉండుటకు. ఈ ప్రపంచమంతటిలో భూమి మీద అంతా కూడా యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుణ్ణి, మానవులందరూ కూడా ఎలా వచ్చారని మనం చూడగలిగితే, ఇదిగో ఒకని నుండి ప్రతి జాతి మనుషుణ్ణి, ఏ భేదం లేదు, ఏ జాతి లేదు, అందరూ కూడా ఇదిగో ఒకని నుండి ప్రతి జాతి మనుషుణ్ణి ఆయన సృజించి చేసి. ఎవరు ఆ ఒకడు? ఒకరి నుండి ప్రతి జాతి మనుషుడు అని చెప్పుకుంటున్నాం కదా. ఎవరా ఒకరు? తెలియదా మీకు? ఎవరమ్మా? ఆదాము నుండి ఇదిగో ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని దేవుడు ఏం చేశాడంటే సృజించి చేసి
సృజించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అనుకున్నాడంట దేవుడు. దేవుని ఎలాగ కనుగొనాలని దేవుడు అనుకున్నాడంటే, దేవుని పిల్లలైన వారందరూ కూడా దేవుణ్ణి తడువులాడి కనుగొనాలని అనుకున్నాడంట. ఎలాగ తడువు అని తన్ను వెదకు నిమిత్తము, దేవుణ్ణి వెదకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము పొరిమేలను ఏర్పరిచి ఆయన ఎవనికి ఉండువాడు కాదు. ఏం చేశాడంటే తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును ఏం చేశాడంట, నిర్ణయ కాలమును వారికి నియమించాడు. ఇదిగో ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా నన్ను వెదకే కాలములో నిర్ణయ కాలము వారికి ఒకటి దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆ నిర్ణయ కాలం అంటే, ఇదిగో కొందరికి 30 ఏళ్ళు నిర్ణయ కాలము, కొందరికి 40 ఏళ్ళు, కొందరికి 50 ఏళ్ళు, కొందరికి 70 ఏళ్ళు, కొందరికి 80 ఏళ్ళు. దేవుడు ఏం చేశాడంటే దేవుణ్ణి వెదకు నిమిత్తం, దేవుణ్ణి తెలుసుకోవడం నిమిత్తము వారికి నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడంట దేవుడు. ఆయుష్ కాలాన్ని, నిర్ణయ కాలాన్ని వారికి ఏర్పాటు చేసి వారి నివాస స్థలం యొక్క పొరిమేలను ఏర్పరచెను. ఇదిగో వారు నివసిస్తున్నటువంటి మరి నివాస స్థలం యొక్క పొరిమేలను దేవుడు ఏం చేశాడంటే ఏర్పరిచాడు. అలా ఏర్పరిచి ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. ఆయన ఇదిగో మనలో ఎవరికి కూడా, ఏ మానవుడికి కూడా ఆయన దూరముగా ఉండువాడు కాదు, ఆయన దూరస్తుడు కాదు అని తెలియజేస్తున్నాడు. చూడగలిగితే రోమీలకు రాసినటువంటి పత్రిక మరొక సందర్భాన్ని చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అనగా అదృశ్య లక్షణములు అనగా, ఆయన అనగా దేవుడు నిత్య శక్తియు, దేవుని అదృశ్య లక్షణములు ఏమనగా ఆయన నిత్య శక్తియు, దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. చాలమ్మా. దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అంటున్నాడు దేవుడు. దేవుడు ఎలాగ మనకు అర్థమవుతాడని మనం చూడగలిగితే దేవుడు రాయిస్తూ అంటున్నాడు, ఇదిగో ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, దైవత్వం అంతా కూడా ఎక్కడ మనకు తెలుస్తుంది అని మనం చూడగలిగితే జగదుత్పత్తి మొదలుకొని, సృష్టి ప్రారంభము మొదలుకొని, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిని కూడా ఆలోచించుట వలన దేవుడంటే ఏంటో మీకు తెలుస్తుంది అంటున్నాడు దేవుడు. అవునండి, జగదుత్పత్తి మొదలుకొని ఇదిగో ఈ లోకంలో సృష్టించబడినటువంటి మరి వస్తువులన్నిటిని కూడా ఒకసారి మీరు ఆలోచన చేశారనుకోండి, దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. మనకు తెలుస్తుంది. దేవుడు సృజించినటువంటి జగదుత్పత్తి మొదలుకొని వస్తువులన్నిటిని కూడా మనం ఒకసారి ఆలోచన చేసామనుకో, దేవుడు అంటే ఆయన దైవత్వము, నిత్యశక్తి, మరి ఇవన్నీ కూడా ఆయన లక్షణాలన్నీ కూడా తెలుస్తాయి అంటున్నాడు. సృష్టిలో ఆయన యొక్క లక్షణాలన్నిటినీ, నిత్యశక్తి అన్నిటినీ, దైవత్వం అన్నిటిని కూడా దేవుడు ఎక్కడ పెట్టాడంటే సృష్టిలో పెట్టాడు. సృష్టిలో పెట్టాడు కనుక ఆ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా నీవు ఆలోచించడం వలన దేవుడు అంటే ఎవరో నీకు తెలుస్తుంది అంటున్నాడు దేవుడు. అవునండి, అలా సృష్టింపబడిన వస్తువులన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తున్నామా? ఒకసారి సూర్యుని మనం చూసామనుకోండి, అది దానికి నిరంతరము కూడా మండే శక్తిని, ఒక చంద్రుడిని మనం చూసామనుకోండి కూడా రాత్రికాలం అంతా కూడా ప్రతిరోజు కూడా వెలుగునిచ్చే శక్తిని, ఆకాశంలో నక్షత్రాలన్నీ చూస్తే ఇదిగో ఎన్నో కోట్ల రెట్లు పెద్దవి నక్షత్రాలు,
వీటన్నిటిని కూడా చూసినప్పుడు మరి లోకంలో ఉన్నటువంటి ఒక చెట్టును చూసినా, ఒక ఫలాన్ని చూసినా, ఏ వస్తువును కూడా చూసినప్పుడు ఎవరు అర్థం కావాలి మీకు అని చెప్తున్నాడు దేవుడు. ఎవరు అర్థం కావాలంటున్నాడు? దేవుడు అర్థం కావాలట. వాటన్నిటిని మీరు చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు దేవుడు అంటే ఎవరో మీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. దేవుడు అంటే ఎవరో మీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. అలాగా సృష్టింపబడినటువంటి వస్తువులన్నిటిని కూడా మరి ఆలోచన చేసినప్పుడు నేనేంటో మీకు తెలుస్తుంది, దేవుడు ఎవరో మీకు తెలుస్తుంది అంటున్నాడు. అలాగా దేవుడు చేసిన వీటన్నిటిని కూడా మనము అనుభవిస్తున్నాము కదా. ఎప్పుడన్నా దాన్ని అనుభవించబడింది, ఇది ఎలాగ మన కోసం బలి అవుతుందని ఎప్పుడన్నా అనుభవిస్తున్నటువంటి నీవు ఆలోచన చేసావా? ఆలోచన చేశారమ్మా ఎవడన్నా? ఎవరు కూడా ఆలోచన చేయరు. ఏదంటే దేవుడిచ్చాడు, మేము అనుభవిస్తున్నాము, దేవుడిచ్చాడు, మేము అనుభవిస్తున్నామని చెప్తారు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి, దైవత్వం అంతా కూడా తెలియబడాలంటే ఏం చేయాలంటున్నాడంటే, ఇదిగో సృష్టి మొదలుకొని వస్తువులన్నిటిని కూడా మీరు ఆలోచన చేస్తే దేవుడు అంటే ఏంటో మీకు తెలుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం చూడగలిగితే ఇక్కడ తల్లిదండ్రులు అయిన వారు ఎంతమంది ఉన్నారు? తల్లులు ఒకసారి చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు కదా. తల్లులు మీరు కొద్దిసేపు మీరు కనబడకపోయారనుకోండి, మీ పిల్లలు ఏం చేస్తారు? ఓడి తల్లులైన వారు కొద్దిసేపు కనబడకపోయారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? తల్లి కోసము మరి అందరిని అడుగుతారు, చాలామందిని అడుగుతారు. అడిగిన తర్వాత ఏం చేస్తారంటే తల్లి కోసం వారు ఏం చేస్తారంటే వెతుకుతారు. ఎక్కడుంది నా తల్లి అని వారు వెతుకుతారు. వెతికిన తర్వాత కనబడకపోయినసరికి ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తారు. పిల్లలు ఏమండి, తల్లి కొద్దిసేపు కనబడకపోయింది అనుకోండి, తల్లి కోసం వెతుకుతారు. ఎక్కడుంది నా తల్లి అని వెతుకుతారు, అందరిని అడుగుతారు. మరి కనబడకపోయేసరికి ఏం చేస్తారంటే పిల్లలు ఏం చేస్తారంటే ఏడుస్తారు తల్లి కోసం. కొద్దిసేపు కనబడకపోతేనే మరి పిల్లలు విలుబిడలాడిపోతాడు, తల్లి కోసం ఏడుస్తాడు. అలాగనే మన కన్న తండ్రి అయినా దేవుని కోసం మనము కూడా ఏమంటున్నాడంటే దేవుడు, ఇదిగో వెదకాలి మీరు నా కోసం, మీరు నన్ను వెదకి తెలుసుకోవాలి, వెదకి మీరు నన్ను తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడట. అలాగనే మనం చూడగలిగితే అలాగ కోరుకున్నటువంటి దేవునికి దేవుడు ఏం కోరుకున్నాడు? ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా వెదకి నన్ను తెలుసుకోవాలి అనుకున్నాడట దేవుడు. వెదకి నన్ను తెలుసుకోవాలి అలాగ కోరుకున్నటువంటి దేవునికి మనుషుల నుండి దొరికినటువంటి సమాధానం ఏంటో చూడండి. దేవుడు ఏమని కోరుకుంటాడంటే, ఇదిగో మనుషులందరూ కూడా నన్ను ఏం చేయాలంటే వెతికి తెలుసుకోవాలి. అలా వెతికి తెలుసుకోవాలనుకున్నటువంటి దేవునికి మరి మనుషుల నుండి దొరికినటువంటి సమాధానం ఏంటని మనం చూడగలిగితే, భూమి మీద దేవుడు భూమి మీదకి తొంగి చూసినప్పుడు, భూలోకము వైపు తొంగి చూసినప్పుడు మరి మనుషులందరూ కూడా ఎలా ఉన్నాడో దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. దేవుడు ఏమనుకున్నాడు? ప్రతి వారు కూడా నన్ను వెదకి తెలుసుకోవాలి అనుకున్నారు. అలాగా దేవుని మరి నా పిల్లలు నన్ను వెతుకుతున్నారా అని దేవుడు భూలోకము వైపు తొంగి చూసినప్పుడు దేవునికి ఎలాంటి సమాధానము దొరికిందని మనం చూడగలిగితే, చదవండి ఒకసారి కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని, దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరును చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరును లేరు. ఒక్కడైనను లేడు. దేవుడు ఏమనుకున్నాడు? ఇదిగో నా పిల్లలు నన్ను వెతుకుతున్నారో లేదో అని ఆకాశము నుండి భూమి వైపు తొంగి చూశాడంట.
అలా తొంగి చూసినప్పుడు మరి దేవునికి ఏం సమాధానము దొరికింది, దేవుడు మానవుల పట్ల ఏం చూశాడని మనం చూడగలిగితే ఆయన తెలియజేస్తూ అంటున్నాడు, ఇదిగో వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. ఏం చేస్తున్నాడంట? దేవుడు నరులను పరిశీలిస్తున్నాడంట. వివేకము కలిగి, ఏమండి, ఎవరైనా నా పిల్లలు వివేకము కలిగి జ్ఞానము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో, భూమి మీద ఉన్నారేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు నరులందరూ కూడా ఎలా ఉన్నారు, నన్ను వెతుకుతున్నారా, ఏం చేస్తున్నారు వారని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించడు. అలాగా పరిశీలిస్తున్నప్పుడు నరులందరూ కూడా ఎలా ఉన్నారని మనం చూడగలిగితే అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంట? అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మనిషి అంతా కూడా, మానవులందరూ కూడా భూమి మీద ఎలా ఉన్నారయ్యా అని మనం చూడగలిగితే అందరూ చెడిపోయి ఉన్నారు. అలాగునే ఒక్కడును తప్ప, అంటే ఒక్కడు కూడా లేడు, ఒక్కడును తప్ప అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరునూ లేడు, ఒక్కడైనను లేడు. అంటే భూమి మీద మేలు చేసేవాడు ఎవరంట? ఒక్కడు కూడా దేవుని గడపలేదంట. దేవుడు భూమి మీదకి తొంగి చూసినప్పుడు, మానవుల వైపు తొంగి చూసి పరిశీలిస్తున్నప్పుడు దేవునికి భూమి మీద ఒక్కడు కూడా మంచోడు కనపడలేదట. అందరూ ఎలా ఉన్నారంటే దారి తొలగి అందరూ కూడా చెడిపోయి ఉన్నారు. ఒక్కడును తప్ప అందరూ చెడిపోయి ఉన్నారు. మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు. భూమి మీద మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని? దేవునికి మరి దొరికినటువంటి సమాధానం ఏంటంటే, దేవుడు ఏమనుకున్నాడు? ఇదిగో నా పిల్లలైన వారందరూ కూడా నన్ను వెదకి తెలుసుకోవాలనుకున్నాడు. అలాగనే మనం చూడగలిగితే కొత్త నిబంధన గ్రంథంలో మరి ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. తట్టుడి, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, ఏమని దేవుడు సెలవిస్తే ఏమంటున్నాడు? అడుగు ప్రతివాడు కూడా అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమడగాలి దేవుణ్ణి మనం? ఏమడగాలి? అడగండి మీకు నేను ఇస్తాను అని చెప్తున్నాడు. ఏది అడగాలి? ఏమడగలమ్మా మనము? మన శరీరం కోసం అడగాల? దేనికోసం అడగాలి? పరలోక రాజ్యం కోసం అడగాలి, నిత్య జీవం కోసం మనం అడగాలి. పరలోక రాజ్యం కోసం, నిత్య జీవం కోసము మనము దేవుణ్ణి అడగాలి. ఈ శరీరము మరి కొద్ది సంవత్సరాలు ఉండి మరలా మట్టిలో కలిసిపోయే శరీరం. భక్తులను మనం చూడగలిగితే వారందరూ కూడా దేనికోసము దేవునికి ప్రార్థన చేశారు, దేవుని అడిగారంటే ఇదిగో పరలోకాన్ని గురించి, పరలోక సంబంధము వాటిని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేశాడు. అలాగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క మనవులన్నింటినీ, ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు విన్నాడు. అలాగనే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ఏది? వెదకుడి మీకు దొరుకును. దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో మీరందరూ కూడా నన్ను వెదకి తెలుసుకోవాలని చెప్తున్నాడు కదా. వెదకుడి మీకు దొరుకునాయా? ఇదిగో మీరందరూ కూడా నన్ను వెతికారనుకోండి, నన్ను వెతుకుతే నేను మీకు దొరుకుతాను అంటున్నాడు దేవుడు. ఏమండి? మీరు నన్ను వెతికితే మీకు దొరికిపోతాను నేను. మనకు దొరకనంత దూరంలో దేవుడు ఎక్కడ లేడు. మనము దేవుణ్ణి వెతికామనుకోండి శ్రద్ధగా, ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో మీరు వెతికితే నేను మీకు దొరికిపోతాను, పట్టుబడిపోతాను, దొరికిపోతాను అంటున్నాడు. అలాగనే తట్టుడు మీకు తీయబడును, తట్టుడు మీకు తీయబడును అంటున్నాడు. మీలో 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను
తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. దేవుడు మనిషిని గురించి చెబుతూ ఇక్కడ అంటున్నాడు, మీలో ఏ మనుషుడైనను ఏ మానవుడైనను ఇదిగో తమ కుమారుడు తమను రొట్టెని అడిగిన వానికి రాతినిచ్చునా, చేపను అడిగినను వానికి పామునిచ్చునా. ఏమండి, మీ కుమారులు మీ కుమార్తెలు మిమ్మలను మరి రొట్టెని అడిగితే మీరు రాతినిస్తారా? ఏమండి, మనం ఇస్తామా? మనము చేపని అడిగితే పాముని ఇస్తామా? అలాగ మీరు ఎవ్వరు కూడా ఇవ్వరు. ఏ మనిషి కూడా ఏ మానవుడు కూడా ఇవ్వడు. అలాగునే దేవుడు చెప్తుంటున్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో మానవులైన మీరందరూ కూడా ఎలాంటి వారంటే మీరు చెడ్డవారయ్యుండి. అవుడి, మనము చెడ్డవారైనప్పటికీ కూడా మన పిల్లలకు మనం ఏది ఇస్తాము? మంచిదే ఇస్తాం. మన పిల్లలకు మంచిదే ఇస్తాము. మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవుడు తెలియజేస్తుంటున్నాడు, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందురో. మనుషులందరూ కూడా ఏం చేస్తారంటే, ఎదుటి మనిషి అమ్మ పిల్లల్ని బయటకు పంపించండి. మనుషులందరూ కూడా మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందురో. అంటే ఎదుటి మనిషి ఏం చేయాలని కోరుకుంటారు? ఒక వ్యక్తి ఎదుటి మనిషి నన్ను ప్రేమించాలి, గౌరవించాలి, నాకు గౌరవాన్ని ఇవ్వాలని ఎదుటి మనిషి కోరుకుంటాడు. అలాగునే ఆయన అంటున్నాడు, అలాగునే మీరు కూడా వారికి చేయుడి. మీరు ఎలాగైతే అనుకుంటున్నారో అలాగునే మీరు కూడా ఎదుటి వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవర్తల ఉపదేశమునై ఉన్నది. నువ్వు ఎలాగైతే నన్ను గౌరవించాలనుకుంటున్నాడో, సన్మానించాలనుకుంటున్నాడో, నన్ను ప్రేమించాలనుకుంటున్నాడో, ఎదుటివాడు ఎలాగైతే నన్ను చూడాలనుకుంటున్నారో అలాగునే ఎదుటివానికి మీరు కూడా చేయాలి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. వారు కూడా చెబుతున్నారు. అలాగనే మనం చూడగలిగితే దేవుణ్ణి వెతకమన్నారు కదా. దేవుణ్ణి ఎందుకు వెతకాలి? దేవుడు చెప్తున్నాడు కదా, నన్ను మీరందరూ కూడా ఏం చేయాలంటే వెతికి తెలుసుకోవాలని చెప్పాడు దేవుడు. వెతికి కనుగొనాలి అన్నాడు. మరి దేవుని ఎందుకు వెతకాలి? వెతికితే మనకు ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటని మనం చూడగలిగితే, ఏంటి ప్రయోజనం? దేవుని మనం వెతికి తెలుసుకుంటే ఏం ప్రయోజనం? మనకు ఏమైనా ఉపయోగం ఉందా? దేవుని వెతికి తెలుసుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా? ఈ లోకంలో డబ్బును, బంగారాన్ని, ఆస్తిని, పేరును, పొలాలను, ఇళ్లను వెతికితే, దేవుణ్ణి వెతికితే ఏం ప్రయోజనమో, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నావో దేవుడు ఒకసారి తన మాటలను తెలియజేస్తున్నాడు. చూడండి, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఏమండి,
దేవుణ్ణి వెతికి కనుగొంటే మనకు ఏం ప్రయోజనమో దేవుడు రాయిస్తున్నాడు అక్కడ. ఏం ప్రయోజనం అంట? దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. ఏమని చెప్తున్నాడు? ఆయనను వెదకాలి. దేశంలో సాత్వికులైన వారు, మంచి మనస్సు కలిగి ఉండి, నిర్మలమైన మంచి మనస్సును మనం కలిగి ఉండి, ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ, ఆయన మాటను అనుసరిస్తూ జరిగిస్తూ సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. ఎలాగ వెతకాలంటున్నాడు? సాత్వికులుగా ఉండాలి. అలాగనే మనం చూడగలిగితే ఆయన న్యాయ విధులన్నిటిని కూడా అనుసరించాలి. అలాగనే మనం చూడగలిగితే మరి దీనులుగా ఉండాలి. అలాగా సాత్వికులుగా ఉంటూ ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ అలాగునే దీనులుగా వింటూ యెహోవాను మీరు వెదకండి. అలా వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల. ఏమంటున్నాడు దేవుడు? మీరు వెదకి, దేవుణ్ణి వెదకి తెలుసుకొని అలాగా వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల, వాక్యాన్ని అనుసరించిన ఎడల, ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. దేవుణ్ణి వెతికితే మనకు కలిగేటువంటి మేలు ఏంటని మనం చూడగలిగితే, ఇదిగో నీతిని అనుసరించి మీరు ఒకవేళ నడిచిన ఎడల ఉగ్రత దినమున మీరు ఏం చేస్తారంటే దాచబడతారు. ఉగ్రత దినమున దేవుని కోపము మన మీదకి వచ్చినప్పుడు, రెండవ రాకడలో తీర్పు దినమున కూడా ఏం చేస్తారంటే అలాగ నీతిని అనుసరిస్తూ మీరందరూ కూడా మరి నీతిని అనుసరిస్తూ నడిచినప్పుడు ఉగ్రత దినమున మీరందరూ కూడా ఏం చేస్తారంటే దాచబడతారు, తప్పించబడతారు. ఉగ్రత దినమున మనమందరం కూడా మనకు జరిగే మేలు ఏంటని మనం చూడగలిగితే ఉగ్రత దినమున మీరందరూ కూడా దాచబడతారు, తప్పించబడతారు. కనుకనే మీరందరూ కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి వెదకాలి, వెదకి కనుగొనాలి. దేవుణ్ణి వెతికి కనుగొనాలి. వెతికితే ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. సొలొమోనా నా కుమారుడా, వెతికితే ఏమవుతుందో దేవుడు అక్కడ చెబుతున్నాడు. సొలొమోనా నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలు అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఏమండి, మరి దేవుణ్ణి వెతికి కనుగొనకపోతే ఏమవుతుందో, వెతికితే ఏమవుతుందో దేవుడు తెలియజేస్తూ, మరి సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనల అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఏమండి, దేవుడు ఎలా ఉన్నాడంటే ప్రతి మనుష్యుని యొక్క హృదయ ఆలోచనను దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు, తెలిసిన వాడిగా ఉన్నాడు. అలాగనే నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల, దేవుణ్ణి మనము వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుని మనం శ్రద్ధగా వెదికామనుకోండి, మరి దేవుడు ఏమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు నీకు. ఆయన
మరి కనిపిస్తాడని, ఆయన నీకు ప్రత్యక్షమగును, ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తోసివేయును. దేవుని ఒకవేళ నీవు విసర్జించావనుకోండి, తోసివేసావనుకోండి, దేవుడు కూడా నిన్నేం చేస్తాడంటే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఎక్కడ త్రోసివేస్తాడు? అగ్నిగుండములోనికి, రెండవ మరణములోనికి. దేవుని నువ్వు విసర్జిస్తే, దేవుని నువ్వు తోసివేస్తే దేవుడు కూడా నిన్ను నిత్యము పాతాలోనికి ఆయన కూడా నిన్ను ఇదిగో త్రోసివేస్తానని దేవుడు తన మాటలను తెలియజేస్తున్నాడు. అలాగనే మనం చూడగలిగితే ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరి పిల్లలమ్మా? ఇశ్రాయేలు అందరిని కూడా మనం ఎవరి పిల్లలుగా చెప్పుకుంటాం? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరి పిల్లలంటే దేవుని పిల్లలుగా మనం చెప్పుకుంటాం, అంతే కదా? అలాగనే ఇశ్రాయేలు దేవుని పిల్లలని చెప్పుకునేవారు ఏం చేశారంటే దేవుణ్ణే విసర్జించారంట. ఏం చేశారు? దేవుణ్ణే వారు ఏం చేశారంటే విసర్జించారు. అలా విసర్జించిన తరువాత ఏమైందో అని మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి. ఇదిగో ఇశ్రాయేలు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నటువంటి వారే దేవుని కన్నతండ్రి అయిన దేవుని వారు ఏం చేశారంటే ఇదిగో విసర్జించారంట. ఈయన మాకు వద్దన్నాడంట, విసర్జించారంట దేవుని. అలా విసర్జించిన తరువాత వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూడండి, దీని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. దావీదు గారు ఏం చేశారమ్మా? తన తరములో ఉన్న వారికి దావీదు సేవ చేసి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. మరి ఆ తరములో వారందరూ కూడా ఏం చేశారంటే మరి తమ పితరుల యొద్దకు వారు చేర్చబడిరి. తర్వాత వారి తరము తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎర్రగని తరం ఒకటి పుట్టిందంట. అని వాళ్ళ పెద్దలు ఏం చేశారు? వారి తరంలో ఉన్న వారిని చూడగలిగితే తన తరంలో ఉన్న వారందరికీ కూడా వారు సేవ చేసి దేవుని మాటలు ప్రకటించి దేవుని వైపు కొందరిని తిప్పి వాళ్ళు తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అలాగ చేర్చబడిన తర్వాత వారి తరము తర్వాత ఒక తరం పుట్టిందంట. ఆ తరము ఎలా ఉందని మనం చూడగలిగితే ఇదిగో యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను దేవుణ్ణి అయినను అలాగనే దేవుని పిల్లలైన ఇశ్రాయేలు కొరకు చేసినటువంటి కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టిందంట. ఎరగని తరం ఒకటి పుట్టింది. అలా పుట్టడానికి కారణం ఏంటి? ఎరగని తరం పుట్టడానికి కారణం ఏంటని చూడగలిగితే ఇదిగో తల్లిదండ్రులైన వారందరూ కూడా దేవుని గురించి తమ పిల్లలకు చెప్పకపోవడమే, అంతే కదా? నీవు తెలుసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే నీ పిల్లలకు తెలియజేయాలి. పితరులు ఏం చేశారు? వారు తెలుసుకున్న తర్వాత వారి తరంలో ఉన్న వారందరికీ కూడా దేవుని గురించి ప్రకటించారు, చెప్పి వారు పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అలాగునే అలా చేర్చబడిన తర్వాత మరి యెహోవానైనను ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటి నేను ఎరగని తరం ఒకటి పుట్టిందంటే దానికి కారణం ఎవరమ్మ కారణం? దేవుడా? ఎవరు మళ్ళా కారణం? దేవుడంటే ఎరగని తరం ఒకటి పుట్టిందంట. దేవుడంటే ఎవరో మాకు తెలియదు అని చెప్తున్నారంట. ఆ తరము పుట్టడానికి కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరమ్మా? దేవుడా? ఎవరు కారణం? తల్లిదండ్రులైన మీరే కారణం. అలా దేవుడంటే తెలియని తరం ఒకడు పుట్టడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులైన వారే.
మరి మీరు తెలుసుకున్న దానిని ఇదిగో మీ పిల్లలకు చెప్పాలి, వారికి బోధించాలి. దేవుడు అంటే ఎవరు, దేవుని యొక్క గుణగణాలు, లక్షణాలు, ఆయన నిత్యశక్తి, దైవత్వం ఎలాంటిదో ఇదిగోనైనా ఈ లోకాన్ని ఒకసారి చూస్తే ఇది దేవుడు చేశాడురా, ఇది దేవుడు చేశాడు, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది దేవుని వలన కలిగిందని మరి తల్లిదండ్రులైన వారందరూ కూడా మీ పిల్లలకు దానిని చెప్పాలి, ప్రకటించాలి, నేర్పించాలి. అలాగా దేవుడు అంటే ఎరగని తరం ఒకటి మరి పుట్టడానికి కారణము ఎవరంటే ఇదిగో తల్లిదండ్రులైన వారే అని చెప్తున్నాడు. అలాగనే ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారో మనం చూడగలిగితే, ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట, దేవుని ఎదుటనే, సాక్షాత్తు దేవుని ఎదుటనే ఏం చేశారంటే కీడు చేశారంట. ఏం చేశారమ్మా? కీడు చేసి ఐగుప్తు దేశముల నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాని ఏం చేశారంటే విసర్జించారు, వద్దనుకున్నాడట. ఏం చేశారు? విసర్జించారు. ఈ దేవుడు మాకు వద్దనుకున్నారంట. వద్దనుకొని బయలుదేవతలను వారు పూజించారు. ఏం చేశారు? బయలుదేవతలను వారు పూజించారు. యెహోవా కన్నుల ఎదుట వారు పాపం చేశారు. ఐగుప్తు దేశముల నుండి మరి ఇశ్రాయేలు ప్రజలను, దేవుని పిల్లలైన వారందరూ కూడా దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు. బానిసత్వములో నుండి విడిపించినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే యెహోవా ఎదుట వారందరూ కూడా ఏం చేశారంటే కీడు చేశారంట. కీడు చేసి తమ పితరుల దేవుడైన యెహోవాను వాళ్ళు ఏం చేశారంటే విసర్జించారు, వద్దనుకున్నారట. వద్దనుకొని ఏం చేశారంటే బయలుదేవతలను పూజించిరి. ఇప్పుడు కూడా అంతే కదా, ఇశ్రాయేలు కాలంలో ఎలాగైతే జరుగుతుందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏమండి మాకు ఆశీర్వాదాలు లేవండి, అంతే కదమ్మా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారికి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఆశీర్వాదాలు లేవు, సంతానము లేదు, పంట సరిగా పండట్లేదు, అప్పుల బాధలు తీరట్లేదు. కనుకనే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాలి, అంతే కదా. సేమ్ ఇశ్రాయేలు కాలంలో దేవుని ప్రజలైన పిల్లల వారందరూ కూడా ఎలాగ దేవుణ్ణి విసర్జించారో ఇప్పుడు కూడా మరి ప్రతి మానవుడు కూడా అలాగనే చేస్తున్నారు. చాలామంది అలాగనే దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే విసర్జిస్తున్నారు. వారు ఆశించినది పోగానే ఏం చేస్తున్నారంటే దేవుణ్ణే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, లోకాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. ఏమండి, దేవుని ప్రజలు, దేవుని పిల్లలని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే తమ చుట్టూ ఉన్నటువంటి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించారంట. వాటి దగ్గరికి వెళ్ళి వాటిని అనుసరిస్తూ వాటికి నమస్కరించి దేవుని పిల్లలైన వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవునికే కోపం పుట్టించారంట. దేవునికి కోపం పుట్టిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమండి, దేవునికి కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తరోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి.
యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఏమని? ఒకసారి జీవము గల దేవుణ్ణి ఒకసారి నీవు విసర్జిస్తే, దేవుని నుండి మనము ఎప్పుడైతే తొలగిపోతే, లోకము వైపు వెళ్ళిపోతే, దేవుణ్ణి వద్దనుకుంటే, విసర్జిస్తే మరి పరిణామం ఎలా ఉంటుందో దేవుడు రాయిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను సాదృశ్యంగా మరి చూపిస్తూ ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు రాయిస్తుంటున్నాడు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. దేవుని కోపము ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకొని వారిని అప్పగించను. ఒకనాడు దేవుని పిల్లలుగా ఉన్నారు. ఆ దేవుని పిల్లలే దేవుడు వద్దనుకున్నప్పుడు, దేవుని విసర్జించినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే దోచుకొని వారి చేతికి అప్పగించాడంట. ఎవరి చేతికి అప్పగించాడు? దోచుకొని వారి చేతికి, దొంగల చేతికి అప్పగించాడు దేవుని పిల్లలను. సాక్షాత్తు తన పిల్లలనే దేవుడు ఏం చేశాడంటే, దేవుణ్ణి వద్దనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారిని వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. దేవుని ఎప్పుడైతే నువ్వు విసర్జించావో అప్పుడు దేవుడు దోచుకొని వారి చేతికి అప్పగించాడు. అలాగనే వారి శత్రువుల చేతికి కూడా వారిని అప్పగించాడు. దేవుడు అప్పగించాను గనక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయింది. అంటే ఇశ్రాయేలు దేవుని ప్రజలందరూ కూడా యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ వారికి ఏం కలుగుతుందంటే, ఇదిగో ఎదుటి వారి పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిలవలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా వారికి అపజయమే కలుగుతుంది, యుద్ధంలో ఓడిపోతున్నారు. కారణం ఏంటని మనం చూడగలిగితే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణే వద్దనుకున్నారు. విసర్జించుట ద్వారా తమ శత్రువుల చేతికి శత్రువుల ఎదుట వారు నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు తప్పిపోయిన వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగుటకు యెహోవా వారికి శత్రువు ఆయన కనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. దేవుడే మనకు శత్రువు అయితే ఎలా ఉంటుంది అమ్మా? కుటుంబంలో తల్లిదండ్రులే మనల్ని నువ్వు వద్దు పోరా ఇంట్లో నుంచి గంటేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? బ్రతకగలమా? మనము జీవించగలమా? దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన పిల్లలైన వారు తన మాట విననప్పుడు, దేవుని విసర్జించినప్పుడు, వద్దనుకున్నప్పుడు ఇదిగో మరి దోచుకునే వారి చేతికి అప్పగించాడు, వారి శత్రువుల చేతికి అప్పగించాడు. అలాగునే యెహోవా వారికి శత్రువు అయిన దేవుడే శత్రువు అయ్యంట. కొన్నిసార్లు తల్లిదండ్రులు పలుకుతుంటారు, రే నువ్వు నాకు శత్రువురా అంటే పలుకుతుంటారు కదా. పలుకుతారా లేదా? తల్లిదండ్రులే పలుకుతుంటారు, రే నువ్వు నాకు యమునివిరా అంటుంటారు తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో పిల్లలను, నువ్వు నాకు శత్రువు. అలాగనే దేవుడు కూడా మరి దేవుని వద్దనుకున్నప్పుడు వారి పిల్లలకు దేవుడు కూడా ఎలా అయ్యాడంటే శత్రువు అయ్యాడట. శత్రువు ఆయన గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. చూడగలిగితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలోనే భూమి మీద మనము దేవుణ్ణి వెతకాలి. ఒకటి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో, బ్రతుకు కాలంలో మనము బ్రతికుండగానే, శరీరంలో ఉండగానే ప్రతి వారు కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి, కనుగొనాలి. ప్రతివారు కూడా దేవుణ్ణి వెతకాలి, కనుగొనాలి. అలాగా వెతికితే, కనుగొంటే, అలాగా బ్రతికితే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము చూడమ్మా. అలాగా దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో, బ్రతుకు కాలంలో దేవుని నీవు వెతికితే, కనుగొంటే ఏం జరుగుతుందో మనం చూడగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనాన్ని నుండి చూడండి. ఆస ఇక్కడ
దేవుడు ఒక రాజును చూపిస్తున్నాడు. దేవుడు ఒక రాజును గురించి తెలియజేస్తున్నాడు. ఎవరు ఆ రాజు అంటే ఆసా. ఆసా అనేటువంటి రాజును గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆసా చదవండమ్మా. యూదా వారలారా, యూదా వారులారా, బెన్యామినీయులారా, బెన్యామీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల, మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఆయన మిమ్మును విసర్జించును. ఏమండి, ఇక్కడ ఆసారాజు గారు పలుకుతున్నటువంటి మాట ఇది. ఆసారాజు గారు ఏం పలుకుతున్నారంటే, ఇదిగో యూదయ వారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ కూడా నా మాట వినండి. నేను చెప్పే మాటలు మీరందరూ కూడా వినండి. మీరు యెహోవా పక్షము వారై ఉన్న ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఏమండి, మనము దేవుని పక్షంగా ఉన్నామనుకోండి, దేవుడు కూడా మన పక్షాన ఉంటాడట. మీరు నా పక్షంలో ఉండే ఎడల నేను కూడా మీ పక్షంలో ఉండును. అలాగున ఆయన మీ పక్షంలో ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఏం చేయాలంట? మనము దేవుని యొద్ద విచారణ చేయాలి, దేవునితో మాట్లాడాలి. అలాగా ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవునితో మనం విచారణ చేస్తే, దేవునితో మనం మాట్లాడితే ఆయన మీకు మరి ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల, మీరు ఆయనను వద్దనుకుంటే, ఆయన విసర్జించిన ఎడల ఆయన కూడా మిమ్మును విసర్జించును. మీరు దేవుని వద్దనుకున్నారనుకోండి, దేవుడు కూడా ఇదిగోరే మిమ్మల్ని కూడా నేను వద్దనుకుంటున్నాడు అంటాడంట. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను, ఉపదేశము చేయు యాజకులైనను, ఉపదేశము చేయు యాజకులైనను, ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. ఇశ్రాయేలులకు లేకుండా పోవును. ఇదిగో దేవుని ప్రజలైన వారందరికీ కూడా ఇదిగో దేవుడైనను, ఉపదేశమునైనను, యాజకులైనను, ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. ఎప్పుడు లేకుండా పోతుంది? దేవుని విసర్జించినప్పుడు, దేవుడు వద్దనుకున్నప్పుడు, దేవుని విసర్జించినప్పుడు, దేవుడు వద్దనుకున్నప్పుడు మరి నిజమైన దేవుని ఉపదేశము, అలాగునే యాజకులైనను, ధర్మశాస్త్రములైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకపోవును. ఉపదేశము, దేవుని వాక్యము, దేవుని మాటలు ఉండవు. అలాగునే యాజకులు ఉండరు, సేవకులు ఉండరు. అలాగునే ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. ఎప్పుడు లేకుండా పోతుందంటే దేవుణ్ణి నీవు విసర్జించినప్పుడు, వద్దనుకున్నప్పుడు ఇవన్నీ కూడా లేకుండా పోతాయని ఆసారాజు చెబుతూ అంటున్నాడు. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. దేవుడు తెలియజేస్తుంటున్నాడు, ఇదిగో తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని, దేవుని వైపు తిరిగి మల్లుకొని ఆయనను వెతికినప్పుడు అలా వెతికినప్పుడు ఆయన వారికి ఏం చేస్తాడంటే ప్రత్యక్షమవుతాడు. దేవుడు ఎప్పుడు మనకు ప్రత్యక్షమవుతాడు అని చూస్తే, దేవుని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడు దేవుడు నీకు మరి ప్రత్యక్షమయ్యాడు. వెతుకుడు మీకు దొరుకునని చెప్పాడు కదా, వెతుకుతే దొరుకుతానంటున్నాడు. అలాగా దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమగును. అలాగనే మనం చూడగలిగితే ఆసారాజు చెప్పిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలకు ఆసారాజు చెప్పిన తర్వాత వారందరూ కూడా ఎలా మారిపోయారని మనం చూడగలిగితే, అదే 13వ వచనాన్ని చదవండి. ఆసారాజు గారు చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ఎలా మారిపోయారని మనం చూడగలిగితే, పైన చెప్పాడు ఆసారాజు, ఇదిగో మీరు దేవుని విసర్జిస్తే
ఏం చెప్పాడు? ఇశ్రాయేలు వారందరికీ కూడా ఉపదేశం ఉండదు. ఏది ఉండదు? ఉపదేశం ఉండదు. అలాగనే యాజకులు ఉండరు, అలాగనే ధర్మశాస్త్రం ఉండదు. చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవునని చెప్పాడు. అలాగా ఆసరాజు చెప్పిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా ఎలా మారిపోయారో అని మనం చూడగలిగితే 13వ వచనాన్ని చూడండి. పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయు వారందరికిని మరణము విధించుదననియు నిష్కర్ష చేసుకొనిరి. ఏమండి, ఆసారాజు గారు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? ఇదిగో దేవుని మీరు విసర్జిస్తే మీకు ఏది ఉన్నాడు? ఉపదేశం ఉండదు అని చెప్పాడు. అలాగునే యాజకులు ఉండరని చెప్పాడు. అలాగునే ధర్మశాస్త్రమైనలు ఉండదని చెప్పాడు. అలాగా ఆసారాజు మాటలు విన్న తర్వాత ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారని మనం చూడగలిగితే, ఇదిగో పిల్లలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వద్ద విచారణ చేయని వారందరూ కూడా మరణము విధించుదుమని నిష్కర్ష చేసుకునేది. దేవుని ఎవరైతే విచారణ చేయరో, దేవుని యొద్దకు ఎవరైతే రారో, దేవుని ఎవరైతే వద్దనుకుంటారో వారందరికీ కూడా ఏదంట? మరణము విధింతుమని నిష్కర్ష చేసుకున్నారంట. అని ఎవరైతే దేవుని వద్దనుకుంటారో వారందరికీ కూడా మరణం విధించాలి, వాడిని చంపేయాలనుకున్నారంట ఆసరాజు చెప్పిన తర్వాత. అలాగా నిష్కర్ష చేసుకుని వారు వెలుగెత్తి బొబ్బరిల్లుచు మేఘములతోను బూరల నాదములతోను బేరి ధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. అలా ఆసారాజుని చెప్పిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా దేవుని వైపు మళ్ళుకొని ఎవడైతే దేవుని యొద్ద విచారణ చేయడో, దేవుడు వద్దనుకుంటాడో వారందరికీ కూడా మరణశిక్ష విధించాలని నిష్కర్ష చేసుకున్న తర్వాత వారు వెలుగెత్తి బొబ్బరిల్లుచు అంట. ప్రజలందరూ కూడా ఏం చేశారని మనం చూడగలిగితే వెలుగెత్తారంట. వెలుగెత్తి బొబ్బరిల్లుచు మేళములతోనూ బూరలతోనూ నాదములతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. అలాగూ ప్రమాణము చేయుచుండగా యూదా వారందరును సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులలో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేసెను. ఏమండి, ఆసారాజు గారు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందని మనం చూడగలిగితే అసలు యుద్ధాలే లేవట. యుద్ధాలు చేసేవాడే లేడట. ఆసారాజు గారు ఏం చేశారంటే, ఇదిగో దేవుని గురించి చెప్పి ప్రజలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పాడు. ఆసారాజు గారు చేసినటువంటి పని ఏంటని మనం చూడగలిగితే, దేవుని గురించి చెప్పి ఇదిగో దేవుని విసర్జిస్తే ఎలా ఉంటుందో అని దేవుని గురించి చెప్పి దేవుని ప్రజలైన వారందరినీ కూడా ఏం చేశారంటే దేవుని వైపు త్రిప్పాడు ఆసారాజు. అలా త్రిప్పడం ద్వారా ఆసారాజు గారు పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో యుద్ధాలు ఏవి కూడా జరగలేదంట. ఏమంటే ఒక యుద్ధం కూడా జరగలేదట. దేశమంతా కూడా ఎలా ఉందంటే ఇదిగో నెమ్మదిగా ఉంది, శాంతిగా సమాధానంగా నెమ్మదిగా ఉంది. అలాగనే మనం చూడగలిగితే ఆసారాజు ఎలాంటి వాడని మనం చూడగలిగితే ఆసారాజు ఎలాంటి వాడంటే దేవుణ్ణి వెతికినవాడు ఆసారాజు. చూడండి ఒకసారి 17వ వచనాన్ని చూడండి. ఆస ఉన్నత స్థలములను ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు
గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమందు ఉంచెను. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఏమండి, ఆసారాజు ఎలాంటి వాడని మనం ఆలోచన చేస్తే, ఆసారాజు దేవుణ్ణి వెతికినవాడు, దేవుణ్ణి కనుగొన్నవాడు, దేవుణ్ణి వెతికినవాడు. అందుకనే ఆసారాజు గారి గురించి దేవుడు తెలియజేస్తూ అంటున్నాడు, ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము ఎలా ఉందని మనం చూడగలిగితే యథార్థంగా ఉందంట. ఇతడు బ్రతికిన కాలమంతా కూడా దేవుని యందు ఎలా ఉన్నాడు ఆసారాజుని మనం చూడగలిగితే యథార్థంగా ఉన్నాడు. యోబు కూడా అలాగనే ఉన్నాడు కదా. యోబు కూడా ఎలా ఉన్నాడు? యోబు కూడా యథార్థంగా ఉన్నాడు. అలాగనే ఆసారాజు కూడా తన బ్రతికిన కాలమంతా కూడా దేవునికి ఎలా ఉన్నాడని మనం చూడగలిగితే అతని హృదయము యథార్థముగా ఉండెను. ఏం చేశాడో మనం చూడగలిగితే తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండి బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమందు ఉంచెను. తాను తన తండ్రి ప్రతిష్ఠించినటువంటి వెండిని బంగారాలను ఉపకరణాలన్నిటిని కూడా ఆసారాజు ఎక్కడ ఉంచాడు? ఇంట్లో పెట్టుకున్నాడా? ఇంట్లో దాచిపెట్టుకున్నాడమ్మా? ఎక్కడ తెచ్చాడంటే ఇదిగో దేవుని మందిరమందు ఉంచాడు. ఎవరైనా మనం చూస్తే ఇదిగో ఇది మా నాన్న ఇచ్చాడు, ఇది నేను ఇచ్చాను, ఇది నాది అంటుంటారు. ఇది నాది. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఇదిగో ఇది మా నాన్న ఇచ్చాడు, ఇది నేను ఇచ్చాను, ఇది నా భార్య ఇచ్చింది, ఇది నా అక్క చెల్లి ఇచ్చింది, నా తమ్ముడు ఇచ్చాడు కనుక ఏం చేస్తానంటే దీన్ని నేను తీసుకొని పోతాను. ఏమంటే దేవుని మందిరాల్లో పెడతారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటే ఎవరు పెట్టరు. కానీ ఆసారాజు గారు ఏం చేస్తున్నారంటే తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినటువంటి వెండిని బంగారములను ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమందు ఉంచెను. ఆసా ఏలుబడి యందు 35 సంవత్సరముల వరకు యుద్ధములు జరగలేదు. ఆసారాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో 35 సంవత్సరాలు యుద్ధాలు లేవట, శ్రమలు లేవు, యుద్ధాలు లేవు, శాంతిగా సమాధానంగా నెమ్మదిగా ఉందంట ఆ దేశం. ఆసారాజు గారు పరిపాలిస్తున్నటువంటి దేశము. అలాగనే ఆసారాజు ఎలాంటి వారంటే దేవుణ్ణి వెతికినవాడు, వెతికి కనుగొన్నవాడు. ఆసారాజు దేవుణ్ణి వెతికి కనుగొన్నవాడు. అలాగనే దేవుణ్ణి వెతకాలి అని దేవుణ్ణి ఇదిగో వెతకాలని మనం చూడగలిగితే యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. దేవుణ్ణి ఎలాగ వెతకాలని మనం గమనిస్తే అక్కడ రాయిస్తున్నాడు చూడండి దేవుడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి, ముగిస్తాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదటగా కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి నీవు పొందుదువు. ఇదిగో నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే, జాగ్రత్తగా నీవు దేవుణ్ణి వెతికిన ఎడల, కనుగొన్న ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల,
జాగ్రత్తగా దేవుణ్ణి మనము వెతికి కనుగొని ఆయన్ను బ్రతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడై అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవుడు ఎప్పుడు మనల్ని వర్ధిల్లజేస్తాడు? మన నివాస స్థలములను దేవుడు ఎప్పుడు వర్ధిల్లజేస్తాడంటే ఆయన అంటున్నాడు, నీవు పవిత్రుడవైనప్పుడు అలాగునే యథార్థవంతుడవైనప్పుడు అలాగా నువ్వు పవిత్రుడుగా యథార్థవంతుడుగా ఉన్నప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఆయన నిన్ను చూసి నీ యందు శ్రద్ధ నిలిపి మరి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదటిగా కొద్దిగా నుండిన ఎడల తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడు మనం అందరం కూడా వర్ధిల్లుతాము, అభివృద్ధిలోనికి వస్తామంటే ఎప్పుడని మనం చూడగలిగితే పవిత్రుడుగా ఉన్నప్పుడు, అలాగనే యథార్థవంతునిగా ఉన్నప్పుడు. యోబు ఎలా ఉన్నాడమ్మా? మొదట్లో యోబు ఎలా ఉన్నాడు? మొదటిలో ఎలా ఉన్నాడో అలాగునే మరణ స్థితిలోనికి వచ్చినప్పుడు కూడా యోబు గారు ఎలా ఉన్నారంటే పవిత్రుడిగానే ఉన్నాడు, అలాగునే మరి యథార్థవంతునిగానే ఉన్నాడు. భార్య వచ్చి ఇంకా నీకు ఇది సరిపోదా, నీ దేవుని దూషించి మరణము కమ్మని చెప్పినా కానీ యోబు గారు యథార్థతను వదిలేశాడా? దేవుని ఏమైనా విమర్శించాడా? దేవుని మీద సనుకున్నాడా? ఏమండి ఎలా ఉన్నాడంటే ఇదిగో పవిత్రుడుగానే ఉన్నాడు, యథార్థవంతుడుగానే ఉన్నాడు. అలా ఉండిన వానికి ఆయన ఏం చేశాడంటే ఇదిగో మునపటి కంటే ఎక్కువగా, అంతే కదా, మునపటి కంటే ఎక్కువగా యోబు గారిని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు. మొదట కొంచెంగా ఉన్నను చివరిలోనికి వచ్చేసరికి రెట్టింపుగా ఇచ్చాడు దేవుడు, రెట్టింపుగా ఆశీర్వదించాడు. అలాగనే మనం చూడగలిగితే మరి ఒక భక్తుని దేవుడు చూపిస్తూ మరి చెబుతున్నటువంటి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. దానియేలు గారి గురించి దేవుడు తెలియజేస్తూ అంటున్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించితివి, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దానియేలు గారి గురించి దేవుడు తెలియజేస్తూ అంటున్నాడు. అప్పుడు దానియేలా నీవు భయపడకుము. దానియేలు గారు ఇక్కడ చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు దానియేలు నీవు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి. కాబట్టి దానియేలు గారికి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే ఇదిగో ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనేటువంటి మనసు కలిగిన వాడంట దానియేలు గారు. ముందు ఏం జరగబోతుందో, భవిష్యత్తు ఏం జరగబోతుందో మరి తెలుసుకోవాలనేటువంటి మనసు కలిగిన వాడు దానియేలు గారు. అలాగనే నీవు ఏమి తెలుసుకోవలనని నీ మనసును అప్పగించి. ఆయన ఎలా ఉన్నాడంటే ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. అలాగ తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే తన మనస్సును అప్పగించాడట. ఏం చేశాడు? మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దానియేలు గారు ఎలా ఉన్నారంటే ఇదిగో ముందు జరగబోయే దానిని తెలుసుకోవాలని దేవునికి తన మనసును అప్పగించాడంట. అలా మనసును అప్పగించి దానియేలు గారు మరి దేవునితో ప్రార్థన చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ మొదటి దినమును మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి, నేను విన్నానయ్యా, వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అంటున్నాడు దేవుడు. అలాగనే మనం చూడగలిగితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము
6వ వచనం, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో నుండగా ఆయనను వెదకుడి. ఏమండి, దేవుని మాటలు ఏమని సెలవిస్తున్నాయంటే యెహోవా మీకు దొరకు కాలమందే ఆయనను మీరు వెదకాలి. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు? మీరు వెతుకుతే నేను దొరికిపోతాను అంటున్నాడు ఆయన. మీరు వెతికితే నేను దొరుకుతాను అంటున్నాడు. కానీ మనం వెతుకుతున్నామా? వెతుకుతున్నామమ్మా? ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు వెతికితే నేను మీకు చిక్కిపోతాను, దొరికిపోతాను. మీరు వెతుకు కాలమందు యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను మీరు వెదకండి, ఆయన సమీపముగా నుండగానే ఆయనను మీరు వెదకండి. దేవుడు దొరికే కాలంలోనే మీరు వెదకాలి. అలాగున ఆయన సమీపం ఉండగానే మనం ఏం చేయాలంటే ఆయనను మీరు మరి వేడుకొనుడి. దేవుడు వెతికే కాలం, మరి దొరికే కాలాన్నే మనం వెదకాలి. దేవుని మాటలు వినబడినప్పుడు వినబడని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వెతకాలంటే, దేవుని మాటలు కావాలంటే దొరుకుతాయి మనకు? దొరకవు. అందుకనే దేవుడు అంటున్నాడు, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకోండి, ఆయనతో మీరు మాట్లాడండి అని చెప్తున్నాడు. అలాగనే భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానుకొనవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడు తెలియజేస్తుంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను. భక్తిహీనులందరూ కూడా పోయే మార్గాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులను మానివేయాలి. అంటే దుష్టంగా ఆలోచన చేసే వారందరూ కూడా, మీరందరూ కూడా ఏం చేయాలంటే మీ తలంపులను మానివేయవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా వారిని క్షమించును. ఎప్పుడైతే మనము దేవుని వైపు తిరుగుతామో అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నిన్ను బహుగా క్షమిస్తాను అంటున్నాడు. ఎలాగా? బహుగా క్షమిస్తాను అంటున్నాడు. చూడగలిగితే మనము వెతకడం లేదని దేవుడు ప్రారంభంలో ఏమనుకున్నాడు? ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా నన్ను వెదకి తెలుసుకోవాలి అనుకున్నాడు దేవుడు. అలాగా దేవుడు అనుకున్నది అది నెరవేరకపోయినప్పటికీ దేవుడు అనుకున్నాడు, ఇదిగో నన్ను వెతకడం లేదని తెలిసి ఆయనే ఏం చేశాడంటే ఆయన్నే మనల్ని వెతుకుంటూ వచ్చేసాడంట. మనము ఆయన్ను వెతకాలని దేవుడు అనుకున్నాడు. కానీ మనము దేవుణ్ణి వెతకపోయేసరికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన్నే మనలందరినీ కూడా వెతుక్కుంటూ వచ్చేసాడంట. చూడండి ఒకసారి, ఆయన మనల్ని వెతుక్కుంటూ ఎలా వచ్చాడని మనం చూడగలిగితే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ముగిస్తానమ్మా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఎవడి? దేవుని వెతికి తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడు. కానీ దేవుని గురించి ఎవ్వరు వెతకడం లేదని, కనుగొనడం లేదని మరి దేవుడు ఏం చేశాడంటే ఆయన్నే మన యొద్దకు దిగి వచ్చాడంట. మనల్ని వెతుక్కుంటూ ఆయనే మన యొద్దకు దిగి వచ్చాడు. ఇదిగో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఇదిగో నశించిపోతున్నటువంటి మానవులందరినీ, దేవుని పిల్లలైన వారందరూ కూడా దేవునికి కాకుండా పోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇదిగో నశించిన దానిని వెదకి రక్షించుటకు ఇదిగో మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. అడి నశించిపోతున్నటువంటి మనలందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వెదకి రక్షించడానికంట. ఏం చేయడానికి? వెదకి రక్షించడానికి. ఎలా దేవుడు వెతుకుతున్నాడంటే ఎవరైతే నశించిపోతున్నారు,
ఎవరు నా దగ్గరికి రాలేకపోతున్నారు, ఎవరు లోకంలో కలిసిపోతున్నారు, ఎవడు అపవాది తంత్రంలో పడి ఉన్నారు, ఎవరు నశించిపోతున్నారని అలా నశించిపోయే వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడట. వెతుకుతూ రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఏమంటే దేవుడు మనల్ని గురించి వెతుకుతున్నాడని మీరు విన్నారు కదా. ఇంకొకడు కూడా మన గురించి వెతుకుతున్నాడు. ఎవరు? దేవుడు మనల్ని వెతుకుతున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షిస్తున్నాడు దేవుడు. ఇంకొకడు కూడా మనల్ని వెతుకుతున్నాడట. దేవుడు వెతుకుతున్నాడు, ఇంకొకడెవడు? సాతాను కూడా మనల్ని వెతుకుతుంది. సాతాను కూడా ఏం చేస్తున్నాడు అంటే వాడు కూడా వెతుకుతున్నాడట. వాడు కూడా ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడు, ఎందుకు వెతుకుతున్నాడని మనం చూడగలిగితే, ఇదిగో ఎవరు దేవుని పిల్లలుగా ఉన్నారు, ఎవరు దేవుని మాటలు వింటున్నారు, ఎవరు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు, నడుస్తున్నాడు, జరిగిస్తున్నారు, ఎవడు దేవుడు పని చేస్తున్నాడు, వాడిని ఏం చేయాలంటే ఇదిగో చెడగొట్టాలి. వాడిని, దేవుని పిల్లలైన వారందరినీ కూడా దేవునికి కాకుండా దూరంగా చేయాలి. అగ్నిగుండాలానికి, పాతాళానికి, రెండవ మరణానికి వారినందరినీ పంపించాలని అపవాది కూడా, సాతాను అనేవాడు ఏం చేస్తున్నాడంటే వాడు కూడా వెతుకుతున్నాడట. ఏమండి, దేవుడు వెతుకుతున్నాడు, సాతాను కూడా వెతుకుతున్నాడు. చూడండి వాడు ఎలా వెతుకుతున్నాడు మనుషులని అని మనం చూడగలిగితే, మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మరి చివరి భాగము ముగిస్తాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది, దేవుడు ఆయన పిల్లలైన వారందరికీ కూడా మాట సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే ఇదిగో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా మీరందరూ ఉండండి అంటున్నాడు. ఎలా ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారై, స్థిరమైన మనస్సు గలవారై, స్థిరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై. అంటే కొందరికి కొన్ని సందర్భాలలో నిర్భరముగా ఉండలేకపోతుంటారు. ఎలా ఉంటారంటే నిర్భరమైన బుద్ధి గలవారిగా ఉండరు. కొద్దిసేపు ఒక మాట, మరి కొద్దిసేపు ఒక మాట మాట్లాడుతుంటారు. అందుకనే దేవుడు అంటున్నారు, మీరు నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని వెదకుతూ తిరుగుచున్నాడు. అపవాది కూడా ఏం చేస్తున్నాడని మనం చూడగలిగితే వాడు ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహము వలె అంటున్నాడు. సింహము గర్జిస్తే ఏమొస్తుందమ్మా? సింహము గర్జిస్తే ఏమవుతుంది? ఎవనికో మూడిందని అర్థం, ఎవడో దానికి బలైపోతున్నాడని అర్థం. అందుకనే సాతాను అపవాది అనేవాడు కూడా ఏం చేస్తున్నాడంటే సింహము వలె గర్జించుచు వాడు ఎవరిని మృంగివేయాలి, ఎవడు దేవుని వైపు తిరుగుతున్నాడు, ఎవడు దేవుని పనులు చేస్తున్నాడు, ఎవడు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు, అలాగా ఎవరిని మింగవలనని వెదకుతూ తిరుగుతున్నాడు. వాడు కూడా ఏం చేస్తున్నాడంటే వాడు కూడా వెతుకుతున్నాడు. దేవుడు వెతుకుతున్నాడు, వాడు వెతుకుతున్నాడు. కానీ మనము ఎవరి చేతికి మనం పట్టుబడాలి, ఎవరికి మనం చిక్కాలి? అపవాదిగా సాతానుకా? దేవుని చేతికి మనం పట్టుబడాలి, దేవునికి మనము చిక్కిపోవాలి, దొరికిపోవాలి, దేవుని మాటలు వినాలి. అలాగా దేవునికి మనం పట్టుబడినప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు, కనుగొన్నప్పుడు, మరి దేవుని దగ్గర దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని, పరలోకాన్ని మరి మీరందరూ కూడా మనమందరం కూడా పొందుకోగలుగుతాం. గలకనే మనమందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని మనము మరి వెతికేవారిగా ఉండాలి, వెతికి కనుగొనేవారిగా ఉండాలి. దేవుని వెతికి కనుగొనేవారిగా మరి మీరందరూ కూడా మరి ఉండాలని తెలియజేస్తూ, మరి ఇంతవరకు ఓపికగా దేవుని మాటలు విన్నటువంటి మీకు అందరికీ మరి ఒకసారి నా యొక్క వందనాలు, శుభములు తెలియజేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. తల వంచినట్లయితే